చూస్తున్నాం. డాన్సర్స్ యూనియన్ వివాదం పైన జానీ మాస్టర్ సంచలన లేఖను విడుదల చేశారు. యూనియన్ వ్యవహారాల్లో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం అవసరం లేదంటున్నారు జానీ మాస్టర్. డాన్సర్స్ యూనియన్ స్వేచ్ఛకి తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అడ్డుపడుతోంది అంటున్నారు ఆయన. యూనియన్లోకి కొంతమంది ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు దోచుకు తింటున్నారు. అవినీతి ఆరోపణల్లో భాగంగా కొందరిపై చర్యలు తీసుకున్నాం. అవినీతి పరులకు ఫెడరేషన్ సహకరిస్తోంది. డాన్సర్స్ అసోసియేషన్ చీఫ్ సుమలతకి కూడా వేధింపులు ఎదురవుతున్నాయని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. అంతకుముందు జానీ మాస్టర్కి కూడా ఇదే మాదిరిగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈ నెల 12వ తేదీన జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు, కుటుంబ సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తీరు సంస్థ ప్రతిష్టతకి భంగం కలిగించే విధంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. 7 రోజులుగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు షోకాజ్ నోటీసుల్లో. ఇక లేదంటే క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవని, అవసరమైతే బహిష్కరిస్తామంటూ కూడా ఆయన పైన ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ జానీ మాస్టర్కి ఒక షోకాజ్ నోటీస్, ఇంకోవైపు నుంచి ఆయన విడుదల చేసిన ఒక లేఖ. షోకాజ్ నోటీస్ తర్వాత ఆయన లేఖను విడుదల చేశారు. అంటే తన భార్య ఈ లేఖను విడుదల చేశారు, సుమలతాదేవి. ఒకసారి లేఖను చూద్దాం, మీకు ఆర్టీవీ స్క్రీన్పై కనబడుతోంది. సో ఇటీవల మా అసోసియేషన్లో కొంతమంది అవినీతి పరులు మరియు ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు అవినీతికి పాల్పడి మాకు అన్నం పెడుతున్న, పని కల్పిస్తున్న, ఉపాధి ఇస్తున్నటువంటి దైవ సమానులు లాంటి నిర్మాతలను మోసం చేస్తున్నారని తెలిసి నా యొక్క అధ్యక్ష పదవి బాధ్యతతో నేను ఒరిజినల్ బిల్లుని క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేసిన వారిపై మరియు రాంగ్ బిల్లులు పెట్టిన వారిపైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాను. దొరికిపోయినటువంటి అవినీతి పరులు అందరూ మూకుమ్మడిగా చేరి నన్ను నా పదవి నుంచి తొలగించాలని సకల విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నేను సభ్యుల క్షేమం కొరకు వారికి నిర్మాతల నుండి వచ్చే డబ్బులు సక్రమంగా పనిచేసిన వారికి చెందాలని, మధ్యలో ఎటువంటి అవినీతికి తావివ్వకూడదనే ఆలోచనతో నా యొక్క విధిని నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు మా అసోసియేషన్లో అవినీతి చేసినటువంటి జనరల్ సెక్రటరీ అవినీతిని సభ్యుల ముందు వివరించగా స్పష్టమైన ఆధారాలు ఉన్న కారణంగా జనరల్ బాడీ మీటింగ్కు హాజరైనటువంటి సభ్యులలో మెజారిటీ సభ్యులందరూ వారి పదవుల నుండి తొలగించాలని తీర్మానించగా వారిని తొలగించడం జరిగింది. వారిని తొలగించిన తర్వాత అందరూ వెళ్ళి రాజీనామాలు చేయడం జరిగింది. మరియు వారికి సహకరిస్తూ రాజీనామాలు చేసిన కమిటీ సభ్యులను కూడా సర్వసభ్య సమావేశంలో వారు తొలగిస్తుందని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తొలగించబడినటువంటి పోస్టులని దానికి ఉప ఎన్నికలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మా అసోసియేషన్ ఫెడరేషన్ పెద్దల చేత అణచివేతకు గురవుతోంది. అవినీతి చేసినటువంటి వారి ఫెడరేషన్ ప్రోత్సహిస్తోంది. సో ఇక్కడ ఒక క్లియర్ విషయం ఏంటంటే అవినీతి చేస్తున్న వారిని ఫెడరేషన్ ప్రోత్సహిస్తోంది. ఇది దాంట్లో మెయిన్గా రాసుకొచ్చిన లేఖలో అంశం. అందుచేత మేము స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్మిక శాఖ వారి ఆధ్వర్యంలో చట్టాలకు అనుగుణంగా ఉప ఎన్నికలు జరుపుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఛాంబర్ పెద్దలు మాకు సూచించిన ప్రకారంగా ఎక్కడైతే అవినీతి జరిగిందో దానికి సంబంధించిన బిల్లుని ఛాంబర్ వారికి పొందుపరచాలని చెప్పడం చేత ఇప్పుడు నా వద్ద ఉన్నటువంటి కొన్ని బిల్లుని ఛాంబర్ పెద్దలకు అందజేస్తున్నాను. వీటిని మీరు కూడా పరిశీలించి తప్పు చేసిన వారిని శిక్షించి వారికి సహకరిస్తున్న వారిని కూడా మందలిస్తారని ఛాంబర్ పెద్దల్ని సవినయంగా ప్రార్థేయపడుతున్నాను. ఇది తను రాసుకొచ్చిన లేఖ. ఫెడరేషన్లో వారు కూడా అవినీతి పరులకి సహకరిస్తున్నారనే మాటను తను మెన్షన్ చేశారు. దీనికి గాను ప్రభుత్వం చేత ఉన్నటువంటి కార్మిక శాఖ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా ఉప ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నామని చెప్పి కూడా రాసుకొచ్చారు. సో మొత్తంగా తను రాసుకొచ్చిన దాంట్లో బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అవినీతి పరులకి ఫెడరేషన్ సహకరిస్తున్నారనేది బిగ్గెస్ట్ స్టేట్మెంట్. ఇటు జానీ మాస్టర్ కూడా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మీరు చేస్తున్నటువంటి తీరు, మాట్లాడుతున్న మాటలు, కుటుంబ సభ్యులను ఉపయోగించి చేస్తున్నటువంటి దూషణలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో మీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పడంతో పాటుగా మీరు వివరణ ఇవ్వాలి. 7 రోజుల్లో మీ వైపు నుంచి వివరణ కావాలి. లేదనంటే డెఫినెట్గా మిమ్మల్ని మీపై చర్యలు తీసుకుంటాం, అవసరమైతే బహిష్కరిస్తామంటూ కూడా మాట్లాడుకొచ్చిన పరిస్థితి. ఇక అవినీతి పరులకు ఫెడరేషన్ సహకరిస్తుందనే దానిపైన మరి అటు ఫెడరేషన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో డాన్సర్స్ అసోసియేషన్ చీఫ్ సుమలతకి వేధింపులు కూడా ఎదురవుతున్నాయని చెప్పి జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. సో జానీ మాస్టర్కి షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సో ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయో చూడాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి ఇప్పుడు ఎటువంటి రిప్లై వస్తుంది జానీ మాస్టర్ లేఖ కన్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 12వ తేదీన జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇది అంతా కూడా జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్గా మారింది అనే చర్చ కూడా జరిగింది. అంటే బాధితుల పక్షాన శేఖర్ మాస్టర్ నిలబడ్డారు. ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఫెడరేషన్ ఆధ్వర్యం నిర్వహించండి,
ఎందుకు తొలగించారు వారని ప్రూవ్ చేసుకోండి. ఇవన్నీ మాట్లాడిన తర్వాత కదా ఉప ఎన్నికల సంగతి మాట్లాడాల్సింది. కానీ మీ ఇష్టానుసారంగా మీ చేతిలో పదవి ఉంది, అధ్యక్ష పదవి ఉందని చెప్పి దాన్ని ఇష్టం ఉన్నట్టుగా వాడతానంటే కుదరదు అనేది శేఖర్ మాస్టర్ భాను మాస్టర్ చెప్తున్న మాట. సో చాలామంది డాన్సర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ముంబై నుంచి డాన్సర్ని తెచ్చుకుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాడు. జానీ మాస్టర్ యొక్క పూర్తి పెత్తనాన్ని, ఆయన యొక్క జులుంని చూపిస్తున్నారు అసోసియేషన్ పైన. అసోసియేషన్కి చెడ్డ పేరు వస్తోంది, మేము అందరం కూడా బతకలేకపోతున్నాం అనేది ఆయన చెప్తున్న మాట, డాన్సర్స్ అందరూ కూడా. మరి ఇప్పుడు దీనికి ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి. ఫెడరేషన్కి ఒక లేఖ అయితే జానీ మాస్టర్ రాసుకొచ్చారు. మరి ఈ లేఖ ద్వారా ఫెడరేషన్ ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎవరైనా చూస్తున్నటువంటి డాన్సర్స్ ఉన్నా, లేదా మీకు ఏదైనా ఈ డాన్సర్స్ అసోసియేషన్లో సంబంధాలు ఉన్నా, మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయొచ్చు. సో నేను ఆ కామెంట్స్ని చదువుతాను. సో జానీ మాస్టర్ చేస్తున్న దాంట్లో ఏం పొరపాట్లు ఉన్నాయి, సో జానీ మాస్టర్కి ఎందుకు ఇప్పుడు ఈ డాన్సర్స్ అసోసియేషన్ వ్యతిరేకంగా మారుతోంది, సో డాన్సర్స్ అందరూ వ్యతిరేకంగా మారుతున్నారు, అప్పటి కమిటీ సభ్యులు ఎందుకు తొలగించాల్సి వచ్చింది, జనరల్ సెక్రటరీని తొలగించడం గల కారణం ఏంటి, ఇలాంటి విషయాల్ని మీకున్న అవగాహన ఏంటి, మీకున్నటువంటి అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో జానీ మాస్టర్ కంప్లీట్గా తనకున్నటువంటి పదవిని దుర్వినియోగం చేస్తూ, తన భార్య చేతులను అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తూ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఇతరుల కుటుంబాలని పరుష పదజాలంతో ఉపయోగించి దూషిస్తున్నారనేది అందరూ ఇప్పుడు భావిస్తున్నమాట. ఫెడరేషన్ కూడా అందుకే ఆయనకి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటుగా ఆయన పైన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటూ అవసరమైతే బహిష్కరిస్తామనే వార్నింగ్లు కూడా ఇస్తోంది. కాబట్టి మీకేమనిపిస్తోంది, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరిలో ఎవరు నిజంగా జెన్యూన్గా ఉన్నారు, బాధితుల పక్షాన ఎవరు నిలబడుతున్నారు, కామెంట్ చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.